వెల్కమ్ టు వినింగ్ క్లాక్. ఈ చలికి వేడి వేడికి ఒక గోధుమ రవ్వ ఉప్మా అండ్ కాంబినేషన్ పల్లీ చట్నీ తింటే భలే ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మీరందరికీ తెలుసు కదా, నేను టీచర్స్ జాబ్ రిజైన్ చేశాను అని. సో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ పిఎఫ్ విత్డ్రాలు పెద్ద తలనొప్పి ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా నాకైతే క్రెడిట్ అయ్యాయండి. అది జరిగి కూడా 1 మంత్ అవుతుందేమో. సో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇది పోస్ట్ చేయలేదే అని చెప్పి. సో ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను ఏం జరిగింది ఏంటనేది. అయితే రీసెంట్గా నేను నా ఆధార్ కార్డు ఇవన్నీ మార్చుకున్నాను. నేను మ్యారీడ్ కదా, సో దానివల్ల చాలా ఇష్యూ అయిద్దేమో అని థింక్ చేశాను అనమాట. ఈ లోపే 2 months మనకి అన్ఎంప్లాయ్మెంట్ మీద ఉండాలి కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఫినిష్ అయిన తర్వాత 2 months తర్వాత విత్డ్రాల్ చేసుకోవాలి. అది అక్కడ విషయం అన్నట్లు. తర్వాత ఈ లోపు నేను పాన్ కార్డ్ ఇవన్నీ అప్డేట్ చేసుకున్నాను. బ్యాంక్కి వెళ్తే ఒరిజినల్ పాన్ కార్డ్ ఇవన్నీ కావాలన్నారు. అది అవ్వలేదు. సో ఇది ఎంత టైం పట్టిద్దో ఏమో అనుకున్నాను. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఈ మధ్య రిజైన్ చేశారు. తనైతే జస్ట్ నువ్వు సబ్మిట్ చేసేయి, తర్వాత చూద్దాము ఏమన్నా పెండింగ్ ఉంటే ఏం చెప్తారని చెప్పి సబ్మిట్ అయితే చేశాను. చాలా ఈజీగా వితిన్ 15 daysలో నాకు క్రెడిట్ అయితే అయిపోయాయండి. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఇన్కేస్ ఎవరికైనా ప్రాసెస్ ఏంటి అనేది అయితే అడిగితే నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.